ఓం శ్రీ సాయిరామ్. నిజమైన గెలుపు. సి ప్రణయజ, గుంటూరు. రత్నగిరి ఒక పల్లెటూరు. ఊరికి ఒకవైపు పెద్ద చెరువు. చెరువుకు ఆవల చిన్న కొండ. ఊరి మధ్యన రాములోరి గుడి. గుడికి ఎడమ ప్రక్క పచ్చని పైరులు. గుడి ముందు దుకాణాలను దాటి కుడి ప్రక్కకు తిరిగితే పెద్ద మైదానం. సాయంత్రం అయితే ఆ ఊళ్ళోని పిల్లలు, యువకులు అక్కడ చేరి రకరకాల ఆటలు ఆడతారు. మైదానం వెనుక ఒక ఊరి హై స్కూలు. చదువుతో పాటు అక్కడ విద్యార్థులు ఆటలలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ బడి డ్రిల్ మాస్టారు పిల్లలను వివిధ ఆటల పోటీలకు తయారు చేస్తారు. ఏ ఆటలోనైనా బహుమతి లేకుండా తిరిగి రారు. ఆ బడిలో 9వ తరగతి చదువుతున్న నారాయణకు పరుగు పందాలలో పాల్గొనడం అంటే ఇష్టం. ఇంటి దగ్గర తల్లి బయట నుండి ఏది తీసుకురమ్మన్నా పరిగెత్తుకుంటూ వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. ఒరేయ్ నారాయణ, కొంతకాలానికి నువ్వు నడవడం మర్చిపోతావు అని ఊరి వాళ్ళు నారాయణను ఆట పట్టించేవారు. బడి అయిన తర్వాత మైదానం చుట్టూ 10 సార్లు పరిగెత్తేవాడు. అతని కంటే పెద్దవాళ్లతో పరుగు పందెం పెట్టుకునేవాడు. ఏ పోటీకి వెళ్ళినా ఓడిపోవడం అనేది అతని చరిత్రలోనే లేదు. నారాయణ ఆసక్తి చూసి డ్రిల్ మాస్టారు అతనికి పరిగెత్తడంలో మెలకువలను నేర్పించేవాడు. చెప్పడమే ఆలస్యం అల్లుకుపోయేవాడు నారాయణ. అయితే పేదరికం వలన కొన్నిసార్లు సాధన చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయేవాడు. రంధ్రాలు పడిపోయిన బూట్లతో అతని కాళ్లకు పుండ్లు పడేవి. అయినా దేనిని లెక్క చేసేవాడు కాదు. ఏనాటికైనా ప్రపంచ పోటీలలో పాల్గొనాలని అతని ఆశ. నారాయణకు ఎలాగైనా సాయం చేయాలని డ్రిల్ మాస్టారు ఊరి పెద్దలతో కలిసి ఆ జిల్లా కలెక్టర్ గారికి అతని విషయం విన్నవించుకొని ఎలాగైనా సహాయం చేయమని కోరారు. కలెక్టర్ గారు నారాయణకు వచ్చిన బహుమతులు చూసి ఆశ్చర్యపోయారు. అలాంటి ఆటగాడిని ప్రోత్సహించడం తన బాధ్యతగా భావించి ఆటల మంత్రిత్వ శాఖకు నారాయణ పేరును సిఫార్సు చేశారు. నారాయణ అదృష్టం, ఆటల శాఖలో అతని పేరు నమోదు చేసి అతనికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి అనుమతించారు. నారాయణ ఆనందానికి అవధులు లేవు. అప్పటి నుండి అతను రాత్రింబవళ్ళు వేగంగా పరిగెత్తడంలో సాధన మొదలుపెట్టాడు. అతని కోరిక ఫలించి రాష్ట్ర పరుగు పందెంలో మొదటి బహుమతి గెలుచుకొని వస్తున్నప్పుడు ఆ ఊరి వాళ్ళు అతనికి ఘన స్వాగతం పలికారు. అలా ప్రాంతీయ, జిల్లా, రాష్ట్ర వివిధ పందేలలో వెనుదిరగని వీరుడు అని పేరు పొందాడు. అప్పటికి అతనికి 20 సంవత్సరాలు. జాతీయ పరుగు పందాలకు ఎంపిక కావాలంటే రాష్ట్ర స్థాయి చివరి పందెంలో పాల్గొనాలి. పోటీలో పాల్గొనడానికి హైదరాబాద్ వెళ్ళే నారాయణకు తల్లి గుండెపోటుతో ఆసుపత్రిలో చేరినట్లు ఫోన్ వచ్చింది. పరిస్థితి విషమంగా ఉందని కూడా తెలిసింది. పందెంలో పాల్గొనకుండా తిరగాల అనుకున్నాడు. కానీ ఆ అవకాశం వదులుకుంటే మళ్ళీ 1 ఏడాది ఆగాలి. ఎటూ తేల్చుకోలేకపోయాడు.
సహచరులు అతన్ని ఊరడించేసరికి బరువెక్కిన హృదయంతో తడబడుతున్న అడుగులతో పరిగెత్తినప్పటికీ పందెంలో మొదటి స్థానం నిలిచాడు. ఆసుపత్రి చేరుకొని తల్లి పరిస్థితిని చూసి కుమిలి కుమిలి ఏడ్చాడు. 3 రోజుల తర్వాత ఆమె కన్ను మూసింది. చివరి క్షణంలో తల్లి చెంతనే ఉన్నానని తృప్తి పడ్డాడు. జాతీయ స్థాయిలో అనేక పోటీలలో పాల్గొన్నాడు. ఎన్నో కష్టాలను అనుభవించాడు. స్కూల్ వదిలి ఎన్నో సంవత్సరాలైనా ఆనాటి డ్రిల్ మాస్టారు అతనికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు. ఆసియా పరుగు పందాలలో పాల్గొనే అవకాశం లభించింది. ఎంతో సాధన చేశాడు. గెలుపు తథ్యమని అనుకున్నారు అందరూ. ప్రాక్టీసు పందెంలో మిగిలిన పోటీదారుల కంటే ఎంతో ముందున్నాడు. ఆ రోజు రానే వచ్చింది. గురువుగారి ఆశీస్సులు పొందాడు. పోటీలో చాలా వేగంగా సగం దూరం పరిగెత్తిన తర్వాత తన వెనుక వస్తున్న తను బల్లున వాంతి చేసుకొని పడిపోయాడు. క్షణంలో 10వ వంతు వెనుదిరిగి చూశాడు. పడిపోయిన అతని నోటి నుండి తెరలు తెరలుగా రక్తం కారుతుంది. పోటీలో గెలవడం కంటే సాటి ఆటగాని ప్రాణం ముఖ్యం అనుకున్నాడు. వెంటనే అతని ట్రాకును ప్రక్కన పడుకోబెట్టాడు. అతని కంటే ఎంతో వెనుక ఉన్న వాళ్ళు అతన్ని దాటుకొని వెళ్ళిపోయారు. పందెం నిర్వాహకులు రావడంతో మళ్ళీ పరుగు లంకించుకున్నాడు. లేడీ కంటే వేగంగా పరిగెత్తాడు. క్షణంలో బరిని చేరుకున్నాడు. కానీ అప్పటికి మొదటి 2 దాటి వెళ్ళిపోయారు. నారాయణ 3వ స్థానంలో నిలిచాడు. కప్పు సాధించడం కంటే తోటి మనిషికి సాయం చేశానన్న తృప్తి అతని ముఖంలో కనపడింది. నారాయణ మంచి మనసును అందరూ మెచ్చుకున్నారు. తన జీవితం ఆశయమైన ఒలింపిక్ పోటీలో పాల్గొనడానికి సాధన మొదలుపెట్టాడు నారాయణ. స్వస్తి. ఓం శ్రీ సాయిరామ్. శుభం.